సిద్ధపడదాం. ఈ రోజున మనం సిద్ధపడదాం, మన ఆత్మను సిద్ధపరచుకుందాం. ఈ రోజున దేవుడు మనందరినీ దర్శించి కృప చూపించి సహాయం దయచేసి తన వాక్యంలో మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని దైవ సేవకులు డాక్టర్ పి సల్మజబ్ సాయి గారికి అప్పగిస్తున్నాను. వారు మనల్ని వాక్య భాగంలోకి నడిపించబోతున్నారు. దయచేసి అందరు కూర్చోండి. మంచిది. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుదాం. చక్కని దేవుడు, అన్నిటికీ అర్హుడైన దేవుడు, కృపగల తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన మహనీయుడు. సో ఈ దినాన ఆ అద్భుతం ఏంటయ్యా అని అడిగితే నేను చెప్పగలను, నిలబడలేని వారు నిలబడి ఆరాధన చేయటం, పాటలు రాని వారు పాడి ప్రభువును మహింపరచడం, ప్రార్థించని వారు ప్రార్థించి ప్రభువును స్తుతించడం. హల్లెలూయా. సో ఇందులో దుఃఖకరమైన విషయం ఏంటంటే, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఇది ఎలాగూ జరుగును, అది అసంభవం, అది జరగకూడదు. అందరూ మొదటి వారే అగుదురుగాక. హల్లెలూయా. మొదటి ప్రేమను, దేవుని పట్ల సంఘం పట్ల ఉన్నదాన్ని ఎవరు కూడా మర్చిపోక, దేవుని చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే ఊపిరి ఉన్నంత వరకు ప్రభువును స్తుతించటం, ఊపిరి ఉన్నంత వరకు ప్రభువును మహింపరచటం, ఇది కర్తవ్యంగా, భాగ్యంగా, దైవంగా తీసుకొని కష్టాలే రాని, నష్టాలే రాని, శ్రమలే రాని, ఇబ్బందులే రాని, పరిస్థితులే తారుమారు కానీ, నా అనువారు లేకపోని ఏమైనా కానీ ప్రభు ఒక్కడుంటే చాలు భూమి మీద నీవు బ్రతకడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉండగా, చక్కగా ఆరాధన చేసిన సహోదరులను దేవుడు దీవించునుగాక. ఇంకా అనేకులను కూడా ప్రభు లేవనెత్తునుగాక. ఈ తరుణంలో మరి సంఘములో కొన్ని మెల్లమెల్లగా కొన్నింటిని మార్పు చేసుకుంటూ, మనం గ్రామాల్లో లేము, దేవుడు గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థానంలోకి తీసుకొచ్చాడు. కనుక పట్టణ స్థాయిలో వచ్చిన తర్వాత కొన్ని మార్పులు మనం చేయక తప్పదు. కనుక ఏంటి మార్పు ఏం చేయాలి అంటే, మార్పు ఏమి ఉండదు. కొన్ని క్రమశిక్షణగా కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు మనం పాటిస్తే కొంచెం దేవుని సన్నిధిలో ఆకర్షణీయంగా ఉంటుంది అన్నదే నా భావన. దేవునికైతే భాషలు, దేవునికైతే రంగులు, దేవునికైతే రుచులు ఏమీ లేవు. దేవుడు అన్నిటికీ అంగీకరించే దేవుడు ఆయన. ఓకే, దీనుడు ప్రార్థన చేసినా వింటాడు, కోటేశ్వరుడు ప్రార్థన చేసినా వింటాడు, చచ్చిపోయేటోడు ప్రార్థన చేసినా వింటాడు, 100 సంవత్సరాలు బతికినోడు ప్రార్థన చేసినా వింటాడు. ప్రార్థన వినే దేవుడు ఆయన. కాబట్టి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తున్న మీరు, నేను, మనం కలిసి ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం. కనుక ఈరోజు చూశారు కదా, చక్కగా ఎంతో అద్భుతంగా ప్రభువును మహిమపరిచారు. గత 2 వారాలు అవుతా ఉంది. ఇంకా ప్రభు వారితో పాటు కొంతమంది యవనస్తులను దేవుడు జతపరిచి, అలాగే క్వైర్ టీం వాళ్ళు కూడా నిలబడి వారితో పాటు, అలాగే సేవకునిగా మేము కూడా నిలబడి మీతో పాటు ఆరాధన చేస్తుంటే, సంఘమంతా కలిసి ఆరాధన చేస్తుంటే ఆ పరలోకపు మహిమ మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకొక అద్భుతం ఏంటంటే, సౌండ్ సిస్టమ్ లేదు, స్పీకర్ బాక్స్ లేదు అని బాధపడుతూ ఉన్నాం. మానిటర్ని దేవుడు హైటెక్ సిటీ నుంచి డేవిడ్ పాస్టర్ గారు మొన్న ఆ మాట విన్న తర్వాత, అయ్యా మా దగ్గర ఉంది కదా, ఎందుకు నువ్వు తీసుకోకూడదు, ఒకసారి తీసుకొచ్చి మీరు తెచ్చేదాకా, దేవుడు ఇచ్చేదాకా దాన్ని వాడుకోండి అని మరి అక్కడ నుంచి ఈరోజు పంపిస్తే, విజయపాల్ బ్రదర్ వెళ్ళి దాన్ని నింగంపల్లి హైటెక్ సిటీకి వెళ్ళి తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని సరిగా ఆ పిన్ అవన్నీ కూడా సెటప్ లేకపోయిన ఎడల
మరి దాన్ని సునీల్ బ్రదర్ తీసుకొచ్చి దాన్ని అన్ని క్రమపరిచి ఈరోజు చక్కగా విలువైన వాయిస్ని ప్రభు మీకు వినిపిస్తూ ఉన్నాడు. దాని కొరకు ప్రయాసపడిన నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభు దీవించునుగాక. రైట్, ఈ దినం నిర్గమకాండం 7వ అధ్యాయములో, నిర్గమకాండము 7వ అధ్యాయం 20వ వచనం, యెహోవా ఆజ్ఞాపించినట్లు ఎవరు చేసిరి? మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను రైట్ ఏమైనాయంట? దేవునికి మహిమ కలుగునుగాక. నీళ్ళేమైనాయి? రక్తముగా మార్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇది జరిగిన సందర్భం ఎక్కడంటే ఐగుప్తు దేశంలో. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో దాదాపు ఈ సమయంలో ఒక 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. ఆనాటి దినాల్లో ఇజ్రాయేలు ప్రజల మధ్య ఐగుప్తు దేశంలో మనం చూస్తుంటే ఎన్ని రకాల తెగుళ్ళు? 10 రకాల 10 విధాలుగా ఉన్నటువంటి తెగుళ్ళు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలు దేవుని మాట వినకపోయినా, రాజ్య శాసనము దేవునికి అనుకూలంగా లేకపోయినా, దేవుడు ఉన్నాడు, ఇది దేవుని శక్తి అని నిరూపించడానికి కానీ, ఇజ్రాయేలు ప్రజల పక్షంలో ఒక ఆయన మొరపెడితే వినేవాడు ఉన్నాడు అని తెలియపరచడానికి కానీ, సో ఈ విధంగా అనేక రకాలుగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి కొన్ని బలమైన కార్యాలు చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మొదటిదిగా 7:21-20లో ఏమన్నాడు అంటే, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోషే అహరోనుల పక్షాన దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి జరిగిన ఆ యొక్క అద్భుతం ఏంటంటే, ఆ నీటి యొక్క ఒడ్డున ఆ కర్రను తీసుకొని కొట్టగా ఏమైందంట? ఆ నీళ్లు కాస్త రక్తముగా మార్చబడ్డాయి. ఈ ఎవరు తాగలేరు. నీళ్ళు చాలా అవసరం. నీరుగా ఉన్నప్పుడే దాన్ని వాడుకోగలుగుతాం. నీరు రక్తముగా మారితే దాన్ని ఎవరు వాడలేం. నీరు అప్పటికి దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది. అప్పటికి ప్రజలు జాగ్రత్త, దేవుని మాట వినండి, దేవుని వైపు తిరగండి, దేవుని చిత్తానికి లోబడండి అని ఎంతమంది చెప్పినా, మోషే అహరోనులు ఏదైతే దేవుడు వారికి బయలుపరుస్తాడో దానిని ప్రజలకు తెలియపరిస్తే కూడా చాలామంది దానిని అంగీకరించకపోవడంతో దేవుడు ఏదైతే వీళ్ళకు చెబుతాడో ఆ చెప్పిన దానిని మోషే అహరోనులు చేస్తారు. అయితే ఈ ప్రజలు దేవుని మాట వినట్లేదని దేవుడే వారికి సలహా ఇస్తాడు. మోషే, నీ చేతిలో ఉన్న కర్రని ఆ నీటి మీద ఏం చేయాలి? కొట్టాలి. కొడితే ఆ నీళ్ళు ఏమైనాయి? రక్తవర్ణంగా మారిపోయినాయి. కలర్ అంతా మొత్తం నార్మల్గా ఉండవలసిన నీరు మొత్తం రక్తవర్ణం అయిపోయింది. ఇప్పుడు ఆ నీళ్లు తాగదామంటే తాగటం లేదు, తాగడానికి వీలు పడట్లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందంటే, మోషే అహరోనులేమో దేవుని చెప్పినట్టు చేస్తున్నారు, ప్రజలేమో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇక్కడ మోషే అహరోనులు ఎవరు అని అంటే, దేవుని యొక్క సేవకులు, దైవజనులు, దేవుని సన్నిధిలో
దేవుని కొరకు నిలబడినటువంటి ప్రతినిధులు, ప్రజల కొరకు ప్రజల పక్షాన దేవునికి ప్రతినిధులై ఉన్నారు. కాబట్టి ఈ దేవునికి మనుషులకు మధ్యలో ఉండి పోరాడుతున్నటువంటి వారేమో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు. కానీ ప్రజలు కొన్ని విషయాలలో దేవుని మాట కానీ సేవకుని మాట కానీ వినకుండా దానికి రివర్స్లో ఉంటున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు చేస్తున్నాడు. కొన్నిసార్లు వాళ్ళు తాగేటువంటి నీటిని కూడా తాగకుండా అయిపోయింది. ఆ నీళ్లు తాగవలసిన వారు ఏం చేస్తారు? నీళ్ళంతా రక్తంగా మారిపోయినాయి, ఇంకా తాగడానికి నీళ్లు లేవు. మళ్ళా వచ్చి మోసే ఏం జరిగింది, మోసే ప్రార్థన చేయి, మోసే నీవే మళ్ళీ దీన్ని ఏమైనా చేయగలవు అని మోసే యుద్ధకు వచ్చినప్పుడు, ఇంతకుముందు కూడా మోసే ఆహారంల మీద వీరు సణుగుతున్నప్పుడు, మోసే ఆహారంల మీద వీళ్ళు తిట్టుతూ ఉన్నప్పుడు, మోసే ఆహారంల మీద నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు, అప్పుడు దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే మరణ దూతను వదిలాడు. మరణ దూత వదిలినప్పుడు చాలామంది చనిపోయారు. కాబట్టి అప్పుడు మనకు ఆ సందర్భంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సేవకుని మాట ఎప్పుడు కూడా కాదు అనడానికి కానీ, అలా జరగకూడదు నీవు చెప్పింది వేస్ట్ అని అనడానికి కానీ లేదు. దేవుని సేవకుని మాట ఎప్పుడైతే మనం తీసి పక్కకు పెడతామో అప్పుడు నీకు నాకు కోపం రాకపోవచ్చు, కానీ ఆ జీవము కలిగినటువంటి దేవునికి నీ మీద కోపం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ కోపం ఉంటుందో అది సాధారణంగా సామాన్యంగా ఉన్న కోపము కాదు, కానీ అది మరణాపాయకరమైనటువంటి కోపముగా ఉండవచ్చు. ఆ కోపములో ఒక మనిషి ప్రాణాలు కూడా పోయే ప్రమాదము ఉన్నది. మీకు తెలుసా, కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత కూడా ఒక పొలం అమ్మి ఎవరు వీళ్ళు, అననీయ సఫీరా ఏం చేశారు? కొంత డబ్బు దాచుకొని, అయ్యా మేము 10 లక్షలకు అమ్మాం కానీ అని ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని 2 లక్షలు దాచిపెట్టుకొని 8 లక్షలకే అమ్మామని చెప్పి భర్త వచ్చి అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఈ అబద్ధం దేవుడు విన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు. అయ్యో మీకేం తక్కువ చేశానని, నేను మీ పట్ల నేను ఎన్నో కార్యాలు చేశాను కదా, మీ అవసరాలు ఎన్నో తీర్చాను కదా, నా సన్నిధిలో అబద్ధం చెప్పవలసిన అవసరం మీకు ఏమొచ్చింది? ఇచ్చేది నేనే కదా, పోషించేది నేనే కదా, నడిపించేది నేనే కదా, మీకు ఊపిరిచ్చింది నేనే కదా, మీకు బలం ఇచ్చింది నేనే కదా, సమస్తము నేనే కదా మిమ్మల్ని చూసుకునేది, మరి నా సన్నిధిలో మీరు అబద్ధం చెప్పడానికి నోరెలా వచ్చింది అని దేవునికి కోపము వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దాసులు, దేవుని సేవకులు ఆ మాట మరీ అపోస్తలులు అడుగుతారు, చూడయ్యా నిజం చెప్పు, ఎంతకు అమ్మావు పొలం అంటే, లేదయ్యా 8 లక్షలకి అమ్మాం అని అంటాడు. అన్నప్పుడు చూడు, నువ్వు అబద్ధం చెప్పింది నాకు కాదు, పరిశుద్ధాత్మ దేవునికే మోసం చేసేదివు గనుక నీవు ఏమయ్యాడు? కింద పడి ప్రాణాన్ని కోల్పోయాడు, చచ్చిపోయాడు. సో చచ్చిపోయాడు, అయిపోయింది కదా అంటే ఆ తర్వాత కాసేపటికి మా ఆయన అన్ని కథ మార్చేసి ఉంటాడు, మా ఆయన చక్కగా పాస్టర్ గారికి అన్ని అల్లి ఉంటాడు, అన్నీ చెప్పేసి ఉంటాడు, ఇక నేను పోయి చేసేది ఏమి లేదు, జస్ట్ హాయ్ బాయ్ చెప్పొద్దాం అని భార్యగా ఆమె కూడా బయలుదేరి వచ్చింది. వస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే అప్పటికే తన భర్తను పాతి పెట్టి తిరిగి వస్తున్నారంట జనం, అక్కడ ఉన్నటువంటి వారు. అయితే ఈ సమయంలో ఆమె ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి, అయ్యగారు బాగున్నారా, మా ఆయన ఎక్కడ కనబడతలేడు, ఏంటి సంగతి, మా ఆయన మీకు తెచ్చి ఇచ్చాడా, 8 లక్షలు ఇచ్చాడా, తెచ్చాడంటే అవునమ్మా అదంతా తర్వాత విషయం, కానీ అసలు మీరు పొలం ఎంత కమ్మారు అంటే ఇద్దరు మనసు మార్చుకొని ఒకలాగా అనుకొని ఒకటే మాటగా చేసుకొని దేవుని మందిరంలో ఇద్దరు వచ్చి అబద్ధం చెప్పారు. సో భార్య కూడా వచ్చి అదే చెప్తుంది, లేదయ్య గారు మేము 8 లక్షలకి అమ్మాం అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా అంటాడు, చూడమ్మా నీ భర్త అబద్ధం చెప్పి తనను తాను పతనమైపోయాడు, మరి నువ్వు కూడా నీ భర్త బాటలోనే నడిచి నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు కాబట్టి నీకు కూడా అదే గతి పడుతుంది, నీ భర్తను మోసుకొని పోయిన వాళ్ళు నిన్ను కూడా మోసుకుపోదురుగాక అన్నారు. అని వెంటనే ఆమె కూడా కింద పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కొత్త నిబంధనలో కూడా ఇన్స్టెంట్గా జరిగేటువంటి ప్రక్రియ ఇది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు తన దాసుల పట్ల నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు తన సేవకుల పట్ల నీతో మాట్లాడుతున్నప్పుడు, వారు నీ ఇంటికి వచ్చినప్పుడు, వారు నీ పరిసర ప్రాంతంలో ఉన్నప్పుడు, లేదా నువ్వే సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని కృపచేత నువ్వు అక్కడికి రాగలిగినప్పుడు, దేవుడు నిన్ను అక్కడికి పిలిచినప్పుడు, దేవుని మహాకృపచేత మీరు కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ సేవకుని దగ్గర ఎప్పుడు కూడా దాపరికాలు
ఉండకూడదు అని వాక్యము మనకు సెలవిచ్చి నేర్పిస్తూ ఉంది. ఏదైతే ఉందో నిజం చెప్పు, దాని కొరకు సేవకుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇజ్రాయేలు ప్రజలు అదే తప్పు చేశారు. ఇజ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు అక్కడున్న పెద్దలందరూ కలిసి అన్నారట, అయ్యా మేము తప్పు చేశాం, దీనికి పరిష్కారం మరొకటి లేదు. మన పరిష్కారం అంతా ఎక్కడంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికితేనే దొరుకుతుంది. ఒక తులం ఉంగరం చర్చిలో పోగొట్టుకున్నావు, పోయి ఎంజీబీఎస్ బస్టాండ్లో వెతికితే దొరకదు, పోయి ఎల్బీ నగర్లో వెతికితే దొరకదు, పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెతికితే దొరకదు. సో అది ఎక్కడ దొరుకుద్ది? నువ్వు ఎక్కడైతే దాన్ని పోగొట్టుకున్నావో అక్కడే వెళ్ళి దాన్ని వెతికిన ఎడల అది నీకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయంలో పోగొట్టుకున్నాం. ఏంటయ్యా పోగొట్టుకున్నామంటే, దైవజనుని విషయంలో మేము పొరపాటున తప్పుగా మాట్లాడాము గనుక ఈ శిక్ష మాకు వస్తుంది, మరణం మా మధ్యలోకి వచ్చింది. ఈ మరణం ఆగిపోవాలంటే ఆ దైవజనుడే మీకోసం మా కోసం ప్రార్థన చేయాలి, అప్పుడే ఆ మరణం ఆగుతుంది అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కలిసి మోసే దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. వచ్చినప్పుడు మోసే ప్రమాదం జరిగిపోతుందయ్యా అంటే, ఏం జరిగింది, ఏమైంది చెప్పండి అంటే, ఏమీ లేదు, జనాలందరూ చచ్చిపోతున్నారు. అయ్యయ్యో ఏమైంది చెప్పండి, ఎందుకు అలా జరుగుతుంది, మరణం ఎందుకు వస్తుంది అన్నప్పుడు అక్కడన్న మాట ఏంటి తెలుసా, మా వాళ్ళు మీ విషయంలో తప్పు చేశారు కనుకనే ఈ ఘోరం జరుగుతుంది. ఇది ఆగాలంటే, ఈ మరణము ఆగాలంటే దీనికి మీరే ఏదైనా చేయగలరు. కాబట్టి రండి, మీరు ఏమైనా సలహా ఇవ్వండి, మీరు చెప్పినట్టు వింటాం అన్నప్పుడు అప్పుడు మోసే అహరోనును పంపించి అక్కడ ధూపార్తి వేపిస్తాడు. ధూపార్తి వేసి చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ఉండి ఆయన ధూపార్తి వేసాను అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆ ధూపార్తి వేసినప్పుడు అప్పుడు ఆ మరణ తాండవము ఆగిపోయింది అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సేవకునికి తిడితే మరణం వచ్చిందో అదే సేవకుని దగ్గరికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే, సారీ పాస్టర్ గారు, క్షమించండి పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి. ఎక్కడైతే తప్పు జరుగుతుందో దానికి మనం ఏదో చూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు సారీ చెప్తే నాలుక ఊడిపడేదేమి కాదు, నేను మీకు సారీ చెప్పినా నాలుకేం అరిగిపోదు. కానీ దైవికంగా మనందరి హృదయాలు, మనందరి మనస్తత్వాలు, మనందరి హావభావాలు, మనందరి ఆలోచన విధానాలు ఒకటిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. సో అలా ఉండవలసిన వీళ్ళు ఎప్పుడైతే మార్గము తప్పారో, ఎప్పుడైతే ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే విశ్వాసంలో తారతమ్యం జరిగిందో, ఎప్పుడైతే దైవభక్తి మీద ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే దేవుడే అని మాట పలకవలసిన వీళ్ళు మేము చూసుకుంటామనే ఏక నిర్ణయంలోకి రాగానే దేవాది దేవునికి కోపము వచ్చినప్పుడు మోసే అప్పుడు తన కర్రను చాపినప్పుడు, ఆ నీటి ఏటి మీద కర్రను చాపినప్పుడు ఆ నీళ్లు కాస్త మొత్తం రక్తవర్ణంగా మారిపోయినాయి. అప్పటికి నీళ్లు తాగడంటే నీళ్లు లేవు, గొంతు ఎండిపోతా ఉంది. మోసే నీళ్లు కావాలయ్యా అన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దాని విషయం మీకు అందరికీ తెలిసింది, చాలాసార్లు విన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే చేతిలో ఉన్న కర్ర సామాన్యమైనది కాదు. కర్ర దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం. మోసెకు దేవుడిచ్చిన అధికారం అది. ఆ కర్రతో దేవుడు ఏం చేయమంటాడో మోసే అది చేస్తాడు. మోసే ఎప్పుడు కూడా వెనకంజ వేయడు. అది చావైనా, అది బ్రతుకైనా, అది మంచి అయినా, ఇతరులకు నష్టమైనా దేవుడు చేయమంటే ఖచ్చితంగా చేయడానికి మోసే నడు బిగించి ఉంటాడు. సేవకుడిగా ఎప్పుడైతే సేవకు వస్తాడో ఒక వ్యక్తి, సేవకు వచ్చిన వ్యక్తికి ఈ లోక పరంగా కొన్ని విషయాలలో సేవకుడు చచ్చిపోయి ఉంటాడు. ఈ లోకములో సినిమాలు చూడాలన్నా, ఈ లోకానుసారంగా మాట్లాడాలన్నా, ఈ లోకానుసారంగా ఎంజాయ్ చేయాలన్నా, ఈ లోకానుసారంగా మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలన్నా ఈ సేవకుడైన వ్యక్తి చచ్చిపోవాలి. అందరూ మాట్లాడినట్టుగా మాట్లాడలేడు, అందరూ చూసినట్టుగా చూడలేడు, అందరూ కూర్చున్నట్టుగా కూర్చోలేడు, అందరూ నడిచినట్టుగా నడవలేడు, అందరూ డ్రెస్సింగ్ చేసినట్టుగా ఆయన డ్రెస్సింగ్ చేయలేడు, అందరూ హెయిర్ స్టైల్ మార్చినట్టుగా ఆ సేవకుడు హెయిర్ స్టైల్ మార్చలేడు. ఎందుకంటే సేవకుడికి దేవుడిచ్చిన నిబంధన కొత్తది, దేవుడు సేవకునికి ఇచ్చిన పద్ధతి కొత్తది. సో ఎప్పుడైనా సరే సేవకుడు తన పరిధిలో ఉండి పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని సాతాను శక్తులు ఇతర మనుషులను ప్రేరేపించి నిందలు, అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడితే పరిశుద్ధాత్మ దేవుని ఉగ్రత వారి మీదకి రాక
తప్పదు. కాబట్టి మనుషుల కోపాన్ని నువ్వు తట్టుకోగలవేమో, మనుషుల విధానాలకు నువ్వు తట్టుకోగలవేమో, మనుషులు కొడితే కూడా నువ్వు పడగలవేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని కోపాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. ఎన్ని చరిత్రలు కూడా చెప్తున్నాయి, దేవుని ఉగ్రతని ఏ మనుష్యుడు కూడా తట్టుకోలేడు. అందుకే అంటాడు, నా ఉగ్రత రాకముందే నీ జీవితాన్ని సరి చేసుకో అంటున్నాడు. నాకు కోపము రాకముందే నీ పద్ధతి మార్చుకో అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లలో మొదటి తెగుళ్ళు నీరు రక్తవర్ణంగా మారిపోవడం. ఆ తర్వాత 8వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మరొక తెగులు చూడండి. 8వ అధ్యాయములో నిర్గమకాండము 8వ అధ్యాయములో 6వ వచనంలో ఒక తెగులు ఉంది. ఏంటి ఆ తెగులు అంటే, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఐగుప్తు దేశం ఎంత భయంకరమైనదంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇజ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంట? బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలేంటి? వీళ్ళు వెళ్ళి అన్యుల చేతిలో బానిసత్వంగా చేయటం ఏంటి? అన్యుల చేతిలో తొత్తులుగా ఉండడం ఏంటి? అన్యులు చెప్పినట్టుగా బ్రతకడం ఏంటి? ఇదెంత ఘోరం, ఇదెంత అన్యాయం, ఇదెంత మోసం, ఇదెంత దగ అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని బట్టి మనం చూస్తే 6వ వచనంలో ఇక్కడ అహరోను కూడా ఇక్కడ ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏంట పని అంటే, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. మోసే కర్ర చాపితే నీళ్లు రక్తంగా మారాయి, కానీ అహరోను చెయ్యి చాపితే ఏమైంది? సముద్రం నుంచి కప్పలు ఎగిరి వచ్చి ఏమైనాయి? ఐగుప్తు మీదకి వెళ్ళిపోయిన. మొత్తం ఐగుప్తులో వాళ్ళ అన్నంలో కప్పలు, నీళ్లలో కప్పలు, బిర్యానీలో కప్పలు, హోటల్లో కప్పలు, ఇంట్లో వంట చేసే సామాన్లో కప్పలు, బియ్యం డబ్బాలో కప్పలు, నీళ్ల డబ్బాలో కప్పలు, నూనె డబ్బాలో కప్పలు. ఇంకా వాళ్ళు చచ్చిపోతున్నారు. అయ్యో ఇదేందయ్యా, ఏది ఓపెన్ చేసిన కప్పలే, ఏమి తినడానికి కూడా వస్తలేదు, నోట్లో ముద్ద పెట్టుకుందామన్న అక్కడ కూడా అన్ని కప్పలేయా. అయ్యా ఇది ఎవరన్నా బ్రతికించండి, ఈ పరిస్థితిని మార్చండి అని అక్కడ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉగ్రత తనంతట తానే వచ్చింది కాదు, కానీ దేవునికి కోపం వచ్చిన తర్వాత అహరోను తన చెయ్యి చాపి ప్రార్థన చేసిన తర్వాత వచ్చిన అది ఒక తెగులు. మొదటి తెగులు నీరు రక్తంగా మారితే, రెండవ తెగులు సముద్రం నుంచి కప్పలు వచ్చి మొత్తం ఇల్లు ఊరు వాడ అంతా కూడా నిండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషిని చంపాలంటే గన్లు, తుపాకులు ఇవి అవసరం లేదు. పరిస్థితులు తారుమారు చేస్తే ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. మనిషికి అనుకుంటున్నాడు, నాకు చాలా జ్ఞానం ఉందని, నాకు చాలా తెలివి ఉందని, నాకు చాలా ధైర్యం ఉందని అనుకుంటున్నాడు. కానీ మీకు తెలుసా, ఒక కప్పలు ఏ మనిషి ఏం చేయలేకపోయాడు. ఆ కప్పలకి ఎవడు కూడా దాని దండుకి, దాని సైన్యానికి ఏ సైన్యం కూడా అడ్డుకోలేకపోయింది. దేవుని సైన్యం అలా ఉంటుంది. దేవుడు ఒక మాట పలికితే పరిస్థితులు అన్ని కూడా తారుమారైపోతాయి. ఇంకొక మాట చెప్పాలంటే, మనం తినుచున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, దేవునికి కోపం వస్తే, నెబుకద్నెజరు విషయంలో అయితే తెలిసింది, అదైతే కనీసం గడ్డి అన్న పెట్టాడు, బిర్యానీ లాక్కొని గడ్డి పెట్టాడు. ఇంకా కోపం వస్తే అన్నం మెతుకులు కూడా ఇసుక రాళ్ళుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆయన చేయగలడు, ఆయన అన్నిటికీ సమర్థుడు. కాబట్టి నేను అంటున్నాను, అన్నం తినే చేతులు అన్నమే తినాలి అంటే నీతిగా ఉన్నవాడు నీతిగానే బ్రతకాలి, ప్రార్థన పరుడుగానే ఉండాలి, నిందరహితుడుగానే ఉండాలి, భక్తిపరుడుగానే ఉండాలి. దీనికి సమాధానం ఎక్కడ దొరికిందంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో దీనికి ఒక ఆన్సర్, దీనికి లింక్ అప్ అయి ఉంటుంది. ఆ మాట ఒకసారి చూసినట్లయితే, కాదు, అబద్ధం చెప్పేవాడు అబద్ధం చెప్పును గాక, దొంగతనం చేసేవాడు దొంగతనం చేయును గాక. ఎక్కడ 21 ప్రకటన గ్రంథం 22 అది 11 రైట్, 15 కాదు 11, 22వ అధ్యాయమే కరెక్ట్. అన్యాయము చెయ్యవాడు, అమ్మ ఎంతసేపు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఇక నేను మారను, నేను సరి చేసుకుని నా బతికింతే, నేను ఇంతే, నా ఆలోచన ఇంతే, నా క్రమం ఇంతే అంటే ఇక నీ జీవితం నీది, నీ పద్ధతి నీది, నీ బ్రతుకు నీది. అయితే వాక్యం అంటుంది, అన్యాయము చెయ్యవాడు ఇంకాను అన్యాయము చేయునుగాక,
అపవిత్రుడే, నేను బురదలో బొరలాడతా, మట్టిలో బొరలాడతా, పాపములోనే ఉంటా అనేవాడు పాపములోనే ఉండునుగాక. ఇంకా ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ప్రార్థన పరుడైన వాడు, నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము. పరిశుద్ధుడైన వ్యక్తి ఇంకా పరిశుద్ధుడుగా మారునుగాక. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు జీతము ఆయన దగ్గర సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమైందా? ఈ దినాలలో నవేడేస్ ఏమైపోయిందంటే, దేవుని సేవకుడు కానీ, కుటుంబ పెద్ద కానీ, అమ్మ నాన్న కానీ ఏదైనా వారికి మాట చెబుతున్నారు అంటే అక్కడ వాళ్ళ విషయాల్లో మనం జాగ్రత్తగా వినాలి. వాళ్ళ యొక్క విషయాల్లో ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఇంతే చెప్తారు, వీళ్ళకేం తెలివి లేదు, వీళ్ళకేం బుద్ధి లేదు, వీళ్ళు చదువుకుంటే తెలిసేది, మా బాధలు వీళ్ళకి అర్థం కాదు అని వీళ్ళు నేటి దినాల్లో ఉన్న యువతరం వాళ్ళు కానీ, నేటి దినాల్లో చదివాను, నేను సాధించాను, నేను గొప్పనయ్యాను అనుకునే వాళ్ళు కానీ చెబుతున్న మాటలు అవి. కాబట్టి ఈ మాటకు ప్రతిఫలంగా దేవుడు చెప్తున్నాడు, ఇగో చెప్పింది వింటావా నీ ఇష్టం, వినకపోతే కూడా నీ ఇష్టమే. కానీ అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని, ఇంకా చేయని, పాపం చేసేవాడు ఇంకా పాపం చేయని, నీతిమంతుడైన వాడు కూడా ఉన్నాడు, వాడు ఇంకా నీతిమంతుడుగా కానీ, పరిశుద్ధుడైన వ్యక్తి ఉన్నాడు, ఇంకా ఆయన పరిశుద్ధుడిగా మారని. విషయం ఏంటంటే, మీకు ఇక వదిలిపెట్టమంటున్నా, లీవ్ ఇట్, ఆయన బ్రతకనివ్వండి. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నా, ఇప్పటికి చాలా ఆలస్యమైంది, ఇప్పటికి నేను చాలా ఆలస్యం చేశాను కనుక నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా దగ్గర సిద్ధపడి ఉన్నది. నేను వానికి జీతం ఇస్తా. నరకం ఇయ్యాలనా, స్వర్గం ఇయ్యాలనా, కాళ్ళ మీద కొట్టాలన్నా, కీళ్ళ మీద కొట్టాలన్నా, నడు మీద కొట్టాలన్నా, కిడ్నీ మీద కొట్టాలన్నా, లివర్ మీద కొట్టాలన్నా, గుండెకాయ మీద కొట్టాలన్నా, మొత్తానికి పోయి తలకాయ మీద కొట్టాలన్నా, అసలు ఎక్కడ కొట్టాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఎలాంటి శిక్ష ఇవ్వాలనేది దేవుడి ఆహారం మోషకు ఎలాగైతే ప్రేరేపించాడో ఆ దినాలలో దేవుడు ఆ సమయాన్ని బట్టి ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి మనం అంత తొందరపడవలసిన అవసరం లేదు. నేటి దినాల్లో సేవకులకి కానీ, కుటుంబ పెద్దలకు కానీ దేవుడు చెప్తున్నాడు, చెప్పింది వినకపోతే చెడంగా ఏం చేయాలి? చూడాలి. అంతే కదా. ఏం చేస్తాం చెప్పండి? చెప్పాము, నువ్వు చెప్పావు, నీ కుటుంబంలో చెప్పారు, నీ బంధువులు చెప్పారు, నీ స్నేహితులు చెప్పారు, నీకు మంచి కోరే వాళ్ళు అందరూ చెప్పారు, అయినా వినలే, నీ ఇష్టం. బైబిల్ కూడా అదే చెప్తుంది, నీ ఇష్టం. కానీ తీర్పు అనేది ఒక రోజు ఉంది, నేను వస్తున్నా, వానికి ఏం జీతం ఇవ్వాలో నేను సిద్ధపరిచిన అంటున్నాడు. అందుకని ఒక మనిషిగా ఉన్న మనంతట్లో మనమే సరి చేసుకుని మన బ్రతుకు మంచిగా, నీతిగా, న్యాయంగా మార్చుకుంటే ఆ పరలోకపు దేవుడు మనల్ని చూసి చాలా సంతోషపడతాడు. నీ మీద దేవుడు ఒక హోప్ పెట్టుకున్నాడు, నీ మీద దేవుడు ఒక ఆలోచన పెట్టుకున్నాడు, నీ మీద దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు, నీ మీద, నా మీద, అందరి మీద ఒక్కొక్క ప్లాన్ ఉంది దేవునికి. ఏం ప్లానో తెలుసా? నా బిడ్డ పొద్దున్న 5 గంటలకు లేస్తుంది, ప్రార్థన చేస్తుంది. నా బిడ్డ ఈ సంవత్సరం ఒక 10 ఆత్మలు దేవుని కొరకు సంపాదిస్తుంది. నా బిడ్డ ఇదిగో చచ్చిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంది. నా బిడ్డ కుష్ఠరోగుల కొరకు ప్రార్థన చేస్తుంది. నా బిడ్డ దేశ రాజకీయం కొరకు ప్రార్థన చేస్తుంది. నా బిడ్డ అని నీ మీద దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే నీవు దేవునికి లోబడాలి, నీవు నిందరహితుడిగా ఉండాలి, నీవు పాపరహితుడిగా ఉండాలి, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధుడిగా ఉండడానికి నీవు అలవాటు చేసుకుంటావో దేవుని శక్తి నీకు తెలియకుండానే నీ మీద దిగి రావడాన్ని నువ్వు చూస్తావు. నామరూపము లేని వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, లెక్కకు లేని వ్యక్తి దావీదు దేవుని సింహాసనం దగ్గర ఎంత మంచి పేరు పొందాడో. దావీదు అడవిలో ఉండేవాడు, దావీదు గొర్రెల కాపరి, దావీదు ఎన్నిక లేనివాడు, దావీదు లెక్కకు లేనివాడు, దావీదు తన తండ్రి కూడా ఆ సన్నిధిలో ఏముండేవాడు, విలువలేదు. మహావాడు చిన్నోడు సార్, వాడు ఏదో గొర్రెలు కాస్తున్నాడని ఎగతాళిగా మాట్లాడే వ్యక్తి ఆయన. అయితే అలాంటి దావీదును అరణ్యముల నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. సో నేను ఏమంటున్నానంటే, దేవుడు నీ చదువు, నీ సంధ్య అవసరం లేదు. ఇందులో 5 గంటలకి ఉదయమే గ్లోబల్ ప్రేయర్ టవర్లో పాల్గొని ప్రార్థించే తల్లులు ఉన్నారు. వాళ్ళకు ఒక అక్షరం కూడా రాదు, కానీ చక్కగా ప్రార్థన చేస్తారో తెలుసా? చక్కగా ప్రార్థనలో పాల్గొంటారు. చక్కగా చదువున్న వాళ్ళు ఎక్కడ పడుకుంటారో నాకు తెలియదు, కానీ చదువు లేని వాళ్ళు అందరూ నిలబడి మెలకు ఉండి ప్రార్థన చేస్తుంటే నాకైతే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. వాళ్ళు ప్రార్థనలో పలుకుతున్న మాటలు డిగ్రీ పూర్తి చేసిన వాడు కూడా నాలుక తిరగదు.
సో అంత అద్భుతంగా వాళ్ళు పలికి ప్రార్థన చేస్తారు. సో ఆ విషయంలో నేను దేవునికి ఎంతగానో ఘనపరుస్తాను, నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ఉన్నావు. నీ చదువు, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ అంతస్తులు చూసి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోక దేవునికి సమయం ఇస్తే నీ నాలుక దేవుడు ముడతాడు, పదునైన నాలుకగా మారుస్తాడు, చక్కని స్తుతి ఆరాధన చేసే నాలుకగా మారుస్తాడు. సో అలాంటి నాలుకగా దేవుడిని మార్చుకొని దేవుని సన్నిధిలో ఉంటే దేవుడిచ్చే దీవెనలు పొందుతావు. ఆ తెగుళ్ళు ఏవి కూడా నీ ఇంటికి, నీ మీదికి రావు. అక్కడ రెండవ తెగులు మనం చూసాం, దేశమంతా ఏమైనాయి, కప్పలు వచ్చేసినాయి. 8:17 వచనంలో ఒక మాట చూడండి, ఒక తెగులు అక్కడ. అహరోను తన కర్ర, ఇప్పుడు ఫస్ట్ ఏమో చెయ్యి చాపాడు, రెండవది తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను. రైట్, ఇప్పుడు ఐగుప్తు దేశం మీద మరొక తెగులు. ఏంటా తెగులు? పేళ్ళు వచ్చినాయి. ఎక్కడెక్కడ? జంతువుల మీద వచ్చినాయి, రెండవది మనుషుల మీద వచ్చినాయి. నేను చిన్నగున్నప్పుడు అది ఐగుప్తు దేశంలో ఎప్పుడో జరిగింది, అది పక్కకు పెట్టండి. నేను చిన్నగున్నప్పుడు నాకు ఊహ తెలుసు, నాకంటే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో నాకు కొంచెం ఊహ తెలుసు. నాకు అప్పుడు ఊర్లలో, పల్లెటూర్లలో పెద్దలు, వ్యవసాయం చేసే వ్యక్తులు పంచెలు కట్టుకునేవాళ్ళు. సో పంచెలు కట్టుకుని వ్యవసాయం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి బట్టలు అక్కడ విప్పి, బట్టలు మార్చి అక్కడ స్నానం చేసి బట్టలు వదిలేస్తే ఉతుకుతుంటే దాంట్లో పేర్లు కనబడేది. తలలో ఉండవలసిన పేర్లు బట్టలు కూడా ఉండేవి. సో అది కాకుండా జంతువులలో కూడా మేము కూర్చొని ఒక పెంక తీసుకొని, ఆవులు, గేదెలు, చిన్న చిన్న దూడలు, వాటికి పెంక తీసుకొని మేము గీకేది. ఎందుకంటే అక్కడ పేర్లు ఉన్నాయి, అవన్నీ పోవాలి. సో అక్కడ ఇది ఒక తెగులే. కానీ ఆ రోజుల్లో ఉన్న ఆ పేర్లు ఇప్పుడు లేవు. సామాన్యంగా చాలా వరకు తగ్గిపోయినాయి. చాలా వరకు అంటే మనుషుల దగ్గర ఇప్పుడు అవి ఆగట్లేదు. జస్ట్ తలకాయలో కొంతమంది తలకు చాలా నిర్లక్ష్యం చేసినందుకు, చాలా నిర్లక్ష్యం, తలకి పిల్లలు కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, తల్లులు కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి వాళ్ళ తలలో కొంతమంది దగ్గర పేర్లు కనబడతాయి ఇప్పుడు. అంతేగాని ఇప్పుడు వచ్చిన కెమికల్ వాటర్, ఈ కెమికల్ ఫుడ్, ఇవన్నీ బట్టి ఏ పేర్లు కూడా మనుషుల దగ్గర కూడా ఆగుతలేవు, వెళ్ళిపోయినాయి. అయితే అది ప్రార్థన మహిమన లేకపోతే కెమికల్ మహిమన కానీ మొత్తానికి పెయిన్లు అయితే పోయినాయి. సో ఏదేమైనా కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ అహరోను కర్ర ఎత్తి చెయ్యెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట, పెయిన్లు మనుషుల మీదను అలాగే జంతువుల మీద కూడా వచ్చేసినాయి. అప్పుడు ఎక్కడ కూర్చున్నా గోకుతుండాలి, ఎక్కడ కూర్చుని ఇట్టి అనాలి, ఎక్కడ కూర్చుని కోతిలాగా చేయాలన్నమాట. అంటే మనిషిలాగా ఉండేది పోయి కోతిలాగా తయారవుతాడు అనమాట. కాబట్టి ఈ కోతిలాగా యాక్టింగ్ చేయవలసి వచ్చింది. ఆ పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక వ్యక్తికి గజ్జి, హల్లెలూయా, గజ్జి ఎంత ప్రమాదం తెలుసా? గజ్జి, తర్వాత మోషన్స్, తర్వాత దగ్గు, ఈ 3 విషయాలు చాలా పరుగు తీసేస్తాయి. ఎక్కడ నిలబడ్డా గోకుతూ ఉంటాడు, ఎక్కడ నిలబడ్డా గజ్జికి గోకుతూ ఉంటాడు, ఎక్కడ నిలబడ్డా గోకుతూనే ఉంటాడు కదా. దగ్గు ఆపుకోలేడు, ఖచ్చితంగా దగ్గు వస్తూనే ఉంటుంది. మోషన్స్ ఎక్కడ ఆపులేడు, ఖచ్చితంగా పోయి రావాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఏం చేస్తాయంటే చీ అన్నట్టుగా నీ పరువు తీసేస్తాయి. కాబట్టి ఆ రోజుల్లో పెయిన్లు జంతువుల మీద మనుషుల మీద దాడి చేసినట్టుగానే ప్రతి ఒక్కరి మీద తండోపతండాలుగా ఉన్నాయి. తిన్న అన్నమంతా కూడా పెయిన్లు తినేస్తాయి, ఇంకేముంటుంది. సో నేనేమంటున్నా, మోసే అహరోనులు ప్రార్థన చేయగా దేవుని కృప చేత దేవుడు వాళ్ళ మాట విని అక్కడ తెగులు రప్పించినాడు. ఇక్కడ మోసే అహరోను దగ్గర యుద్ధ సామగ్రిలు ఏమి లేవు, వీళ్ళ దగ్గర తుపాకులు కమ్మకత్తులు ఏమి లేవు. వీళ్ళు జనాలను చంపాలి, అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి దేవుని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, దేవుడు చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లాలంటే వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. వీళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన, రెండవది వాళ్ళ చేతిలో ఉన్న కర్ర, మూడవది దేవుడు చెప్పింది చేయటమే. ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం. అందుకే వాళ్ళు ఏమైనా చేయని, రాజ్య సైన్యం రాని, ఏదైనా రాని, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేయమంటావు, ఏం చేస్తావు, నేను నీ చేతిలో కర్ర ఇచ్చగా చాపు అంటాడు, కర్ర చాపుతారు. అక్కడ చూడండి పెయిన్లు వచ్చేసినాయి. ఇక వాళ్ళు కొట్టవలసిన వాళ్ళు గోక్కోవడం సరిపోతుంది, ఆడ ఇంకేం వస్తారు, రారు. సో ఇలాంటి పరిస్థితులు తారుమారైనట్టుగా చూస్తాం. 8:24లో మరొక తెగులు మనకు కనబడుతుంటుంది. 24వ వచనం, యెహోవా అలాగు చేసెను,
బాధకరమైన ఈగల గుంపును ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఒక వింత విచిత్రమైనటువంటి గుంపు. ఏమైంది? ఈగలు ఎక్కడొచ్చినాయి? ఫరో ఇంట్లోకి వచ్చేసినాయి. ఆ తర్వాత ఆయన సైనికుల ఇంట్లోకి వచ్చేసినాయి. అంటే ఫరో మెయిన్ క్యాండిడేట్, టార్గెట్ ఎవరు ఇప్పుడు దేవునికి? ఫరోనే కదా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా బానిసత్వంలోకి తీసుకెళ్తున్నాడు. ఫరోనే కదా వీళ్ళందరి మీద దాడి చేస్తున్నాడు. ఫరోనే కదా వీళ్ళందరికీ ఇంతగా ఇబ్బంది పెట్టి కఠినమైన కారాగార శిక్షలు విధిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఒక గురి ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫరో. ఈ ఫరో యొక్క జీవితంలో దేవుని చేత బహుగా శిక్షించబడ్డాడు. అది ఎలా అంటే చూడండి, ఆయన ఇంటిలోకి ఏమొచ్చినాయి? ఈగల దండు, ఈగల గుంపు వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినాయి. రెండవది ఎవరింటికి? ఫరో యొక్క ఫాలోవర్స్. ఫరో ఇంట్లోకి ఈగలు వచ్చేసినాయి. రెండవది ఎవరింట్లోకి వచ్చినాయి? ఆయన సేవకుల ఇంట్లోకి. అంటే ఫరోకు ఏదైతే ప్రమాదం ఉందో, ఆయనకు నమ్మి ఆయన వెనకలు వెళ్ళే వారికి కూడా అదే ప్రమాదం ఉంది. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమని? కొత్త నిబంధనలో దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నమ్మి బాప్తిసం పొంది తండ్రి కుమారుని యొక్క స్వార్థను తీసుకురాక మరొక స్వార్థను మీ యొద్దకు తీసుకొచ్చిన ఎడల, 2వ యోహాను పత్రిక అనుకుంటా, వారిని మీ ఇంట్లోకి రానివద్దు. అలాంటి వారికి రానిచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళకి శుభం అని కూడా చెప్పొద్దు. అలా మీరు శుభమని చెప్పారే అనుకోండి, ఏం జరుగుతుందంట? వారు చేసిన దుష్క్రియలలో మీకు కూడా పాలు వస్తుంది అంటున్నాడు. 2:19 అమ్మా. 2వ యోహాను 1వ అధ్యాయం 19వ వచనం, 9వ వచనమా, 10వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు చెప్పిన బోధలో నిలిచి ఉండాలి? పాస్టర్ గారు చెప్పిన బోధ కాదు, క్రీస్తు ప్రభువుల వారు చెప్పిన బోధలో నిలిచి ఉండాలి. నేను ఇప్పుడు ఇది చెప్తున్నా, రేపు ఇంకొకలాగా చెప్తా. నేను నా మాట కాదు, బైబిల్. అందుకే దేవుడు మీ చేతిలో పెట్టాడు. లేకపోతే మీకు అర్థం కాని భాషలో పెట్టేసి బైబిల్ మీకు ఇవ్వకుండా పాస్టర్ చేతికే ఇచ్చేవాడు. అలా చేయలేదు నా దేవుడు. ఏం చేశాడంటే ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగున, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగున ప్రతి ఒక్కరి చేతిలో తన పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. పాస్టర్ గారు చెప్పింది వాస్తవమా కాదా అన్న పొరపాటుని నువ్వు శుభం అని వానికి చెప్పావే అనుకో, ఏది దుష్టక్రియ? క్రీస్తు బోధను తీసుకురాకుండా మరొక బోధ తీసుకొచ్చేది దుష్టక్రియ. సో ఈ దుష్క్రియ ఏదైతే ఉందో ఆ దుష్క్రియలు నువ్వు కూడా పాలిభాగస్తుడైతావు అంటుంది. రైట్. ఇప్పుడు విషయం చూడండి. 9:2 ఒక మాట. 9:2 రండి. 9వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 9వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 9వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనో వారిని పొలములోనున్న ఇదిగో యెహోవా బహుబలములో నీ పశువుల మీదికిని నీ గుర్రముల మీదికిని ఏంటవి? ఏంటవి? మిక్కిలి బాధకరమైన తెగుళ్ళు దేని మీదకి వస్తున్నాయి? పశువుల మీదకి, గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఎద్దుల మీదకి, అలాగ అన్నిటి మీదకి వచ్చును. ఏంటది? తెగుళ్ళు. బలమైన తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు. ఈ తెగుళ్ళు ఎవరి మీదకి వస్తున్నాయి? ఎవరు, ఎందుకు వాటి మీద రావాల్సి ఉంటుంది? ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫరో యొద్దకు ఉన్నాయన్నమాట. ఫరో దగ్గరకు ఉన్నాయి. సో ఫరో ఆధీనంలో ఉన్నందుకు వాటి మీదకి వస్తుంది. అందుకని మొదటి వచనంలో ఆయన అంటున్నాడు చూడండి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. ఎవరు అంటున్నారు ఈ మాట? మోషే అంటున్నాడు. తర్వాత మొదటి వచనం, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇవంతా ఘోర పరాజయం అన్నీ జరిగిపోయినాయి.
జరగకూడని అన్ని జరిగిపోయినాయి. 8 రకాల తెగుళ్ళు వచ్చేసినాయి. తెగుళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలి? ఫరో దగ్గరికి పోండి. అమ్మా ఇటినాలి. ఇప్పుడు ఏం చేయాలంట? ఫరో దగ్గరికి పోవాలి. ఫరో దగ్గరికి పోయి ఏమన్నాలి? ఇప్పుడు నన్ను సేవించుటకున్న నా ప్రజలను పోనిమ్ము. అర్థమైందండి? ఇప్పుడు డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేసిండు, డైరెక్ట్ సీన్లోకి వచ్చేసిండు. ఏమంటున్నాడు వచ్చి, చూడయ్యా నీకు ఇంత జరిగిన ఇంకా నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను, కానీ నీకు సూటిగా అడుగుతున్నా, నన్ను సేవించుటకు అంటే నా మాట వినుటకు, నేను చెప్పినట్టు చేయటానికి నీవు నా ప్రజలను పోనీ, వాళ్ళని ఆటంకపరచకు. మోషతో ఎందుకు పోతారు? ఆహారం దగ్గర మీకేముంది? మోష దగ్గర ఏమి దొరుకుతుందని వాళ్ళకి అనవసరంగా రెచ్చగొట్టి నా నుంచి దూరం చేయకు, వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి అని చెబుతా ఉన్నాడు. చెప్పి డైరెక్ట్గా ఆ ఫరో, అక్కడ ఉన్నటువంటి ఫరోతోనే ఈ మాట చెప్పమని దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత, ఒకవేళ నీవు వారిని పోనీయ నొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, వారిని పోనీయకుండా ఖచ్చితంగా నువ్వు ఆపేసేవి అనుకో, ఇదిగో యెహోవా బహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి వస్తుంది, నీ గుర్రముల మీదకి వస్తుంది, నీ గాడిదల మీదకి వస్తుంది, నీ ఒంటెల మీదకి వస్తుంది, నీ ఎద్దుల మీదకి వస్తుంది, నీ గొర్రెల మీదకి వస్తుంది, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగుతాయి. చెప్పింది వింటే మంచిది, లేకపోతే దేవుడు భయంకరమైన తెగుళ్ళు వదలబోతున్నాడు అని అక్కడ ఫరోకి మోషే ద్వారా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 10వ వచనంలో ఒక మాట చూడండి. కాబట్టి అమ్మా ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దులాయను. ఇది ఎన్నవ 6వ తెగులు. ఇది 6వ తెగులు. ఏమైంది? మోషే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆవుపు బుగ్గి తీసుకొచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. చల్లితే అది అందరి మీద పడ్డప్పుడు, మనుషుల మీద జంతువుల మీద పడితే అది ఏమైపోయిందంటే మొత్తం పొక్కులు వచ్చి దద్దులు వచ్చేసినాయి. ఇక దాన్ని గోక్కోలేక సావాలి. ఏం చేయాలి? వీళ్ళు ఏమైనా కత్తులు తీసుకొచ్చారేమంటే లాక్కుందామంటే అది కాదు. వీళ్ళు ప్రార్థన చేసి వింతలు జరిగిపోతున్నాయి. ఎక్కడ పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మేము గోక్కోవడం సరిపోతుంది, వీళ్ళకి మేమేం కొడతాం, ఇక వీళ్ళు ఇష్టంలో బాబు ఏమైనా చేసుకొని అన్నట్టుగా వదిలేవలసిన పరిస్థితి అక్కడ ఎదురయ్యింది. అందుకు అలాగా పొక్కులు దద్దులాయను. ఆ దద్దుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. శకునగాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న ఐగుప్తీయులు ఉన్నారు, వీళ్ళందరికీ దద్దులు పుట్టినాయి. ఇంత దద్దులు వచ్చేసినాయి ఒంటి మీద. ఒక్కొక్కరి ముఖం ఇంతలాగా అయిపోయింది, బిందెలాగా. అందంగా రెడీ వచ్చారు. మోషే ప్రార్థన చేశారు, అహరోను ప్రార్థన చేశారు. ఇంత దద్దులు వచ్చేసిన ముఖం మీద, ముక్కు మీద, కళ్ళు మీద, చెవు మీద, తల మీద, ఎక్కడ పడితే అక్కడ దద్దులు వచ్చేసినాయి. ఎవరికి వచ్చినాయి చెప్పండి? అక్కడ ఎవరికి వచ్చినాయి అని రాసింది? ఎవరికి వచ్చిందని అంటమ్మా? ఇంకొక మాట ఉంది అక్కడ. 11వ వచనం చదవండి. శకునగాండ్రకు మోషే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దులు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ. అర్థమైందా? అంటే స్పెషల్ కేటగిరీ ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అనగా దేవుని బిడ్డలు, ఐగుప్తీయులు అనగా ఫరో యొక్క ఆధీనంలో నివసించేటువంటి వారు. కాబట్టి ఈ ఐగుప్తులందరికీ కూడా దద్దులు వచ్చేసినాయి. అక్కడున్న పశువులకు వచ్చేసినాయి, అక్కడున్న మనుషులకు వచ్చేసినాయి. కానీ ఇజ్రాయేల్ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు ఉండి ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి దేవుడే తన వారి పట్ల కార్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 24వ వచనం, 9వ అధ్యాయం 24వ వచనం. అలాగున 7వ తెగులు చూడండి. అలాగున వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశమందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు.
ఎప్పుడైతే ఐగుప్తు ఒక రాజ్యదేశంగా స్థాపించబడిందో దానికి ముందు అది ఎప్పుడు కూడా ఇలాంటి స్థితి రాలేదంట. ఏ స్థితి అది? వడగళ్ళతో కూడినటువంటి పిడుగులు. ఇది ఆ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా కాలేదు. భయంకరమైన తెగులు అది. అసలు మేము తట్టుకుంటామా, అసలు బతికి బట్ట కడతామా అని ఆ ఫరోకు దిగులు పుట్టేసింది. ఫరో నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. ఫరో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్లో ఉన్నాడు, ఇరుక్కుపోయి ఉన్నాడు, చిక్కుల్లో పడి ఉన్నాడు. వీళ్ళని సహాయం కోరడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ సార్? మోసే, వాట్ కెన్ ఐ డూ? ఏం చేస్తావు? యేసు ప్రభు దగ్గరికి రా. ఏం చేస్తావు? యెహోవా దేవుని దగ్గరికి రా, మోకాళ్ళ మీదకి రా, తప్పైందని ఒప్పుకో, పాపాలు విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టు, మద మత్సర కామ క్రోధం ఈ లోకపరమైన పనికిరాని జీవితం నీలో ఏదైతే ఉన్నదో దాన్ని నా సన్నిధికి వచ్చి వదిలిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తే బ్రతికి బట్ట కడతావు. దేవునితో పెట్టుకున్నావు అనుకో, దేవుని సేవకునితో పెట్టుకున్నావు అనుకో, దేవుని సేవకుల మీదకే నీ రాజ్యము నీ రాజకీయం చేయాలన్నావు అనుకో, ఇదిగో దేవుని శిక్ష ఎలా ఉంటుంది. నిన్నెవరు వచ్చి ఇంటికి వచ్చి తలుపు కొట్టి గొడవపడరు. నువ్వు తలుపు తీసి గిన్నె తీసి అన్నం తిందామనే లోపు పురుగులు ఉంటాయి. బాత్రూమ్లో వెళ్ళి స్నానం చేద్దామంటే బాత్రూమ్ నిండా కప్పలు ఉంటాయి. ఇంకా రకరకాలుగా బ్యాంకులో కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ తీసుకెళ్ళి అకౌంట్లో ఏటీఎం కార్డు కొట్టి బ్యాలెన్స్ చెక్ చేసి 1 రూపాయి ఉండదు. సో ఇలా దేవుడు క్షణాల్లో కూడా మాయం చేసి నిన్ను ఇబ్బందులు పెడతాడు. కాబట్టి అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నువ్వు నా మాట వినాలి. సేవకుడిని నేను, నా దేవుని చేత పంపించబడిన దాసులం మేము, నేను ఆహారను దేవుని చేత పంపించబడ్డాం. మా మాట వింటే నువ్వు బతికి బాగుపడతావు బాబు. ఎందుకు అనవసరంగా మా ఇజ్రాయెల్ ప్రజలతో పెట్టుకుంటున్నావు? ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలతో ఇంతగా నువ్వు కసి పెంచుకున్నావు? వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళ మీద ఇంతగా నువ్వు ఇది చేస్తున్నావు అని వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక్కసారి చూద్దాం. అక్కడ కూడా ఒక విలువైన మరొక తెగులు గురించి మీకు తెలియపరుస్తున్నా. మోషే ఐగుప్తు దేశముల మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసిరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. రైట్, ఇప్పుడు చూడండి, ఆ మిడతలు ఏమైనాయి? ఐగుప్తు దేశం అంతా కూడా వ్యాప్తి చెందినాయి. ఇప్పుడు ఈ మిడతల విషయంకి వస్తే ఇది అంత్య దినానికి సాదృశ్యం. మిడతలు ఎప్పుడు వస్తాయి? ప్రకటన గ్రంథంలో వస్తాయి. మిడతలు ఎప్పుడు వస్తాయంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే మీకు అక్కడ మొదలవుతాయి. 7 దూతలు దేవుని కోపముతో నిండినటువంటి పాత్రలు పట్టుకుని ఉన్నారట. 7 దూతలు దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి 7 పాత్రలు పట్టుకొని, పెద్ద పెద్ద పాత్రలు పట్టుకొని ఉన్నారట. సో ఇవి ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక పాత్ర గుమ్మరిస్తారు, ఒక్కొక్క రోజు ఒక పాత్ర గుమ్మరిస్తారు. సో ఆ పాత్రలో ఏముంటుంది అంటే ఆ రోజుకి ఆ దినానికి సంబంధించిన శాపము, కోపము, ఉగ్రత అందులో ఉంటుంది. ఆ ఉగ్రత దరిదాల్చినప్పుడు, అది రూపము దాల్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక దూత అంట భూమి మీద ఆ కోపము, దేవుని కోపం ఇలా కుమ్మరిస్తే భూమి అంతా కూడా పొగతో నిండిపోతుందంట. భూమి అంతా కూడా పొగతో నిండిపోతే ఆ పొగల నుంచి మిడతలు వస్తాయంట. సో ఆ పొగల నుంచి మిడతలు వస్తే ఆ మిడతల సైజు, ఆకారం ఎలా ఉంటుందంటే మనిషి తలకాయలాగా తలకాయ ఉంటుందంట, గుర్రం శరీరం లాగా దాని శరీరం ఉంటుందంట, తేలు కొండిలాగా దాని తోక ఉంటుందంట. సో ఇలాంటి మిడత ఆ పొగల నుంచి వస్తాయి. సో పొగల నుంచి మిడత వచ్చినప్పుడు జరిగేది విషయం ఏంటంటే, ఒక్క మిడత కానీ నీకు కొడితే, ఒక్క మిడత కానీ ఒక మనిషికి కొడితే ఏమవుతుంది? ఒక తేలు కొడితే 24 గంటలు మంట ఉంటుంది. ఒక తేలు కొడితేనే 24 గంటలు. ఎవరికైనా కొట్టిందమ్మా తేలు? పోచమ్మ తల్లికి, సాల్మన్ రాజు గారికి, రత్నమ్మ తల్లికి, ఇంకా మన బ్రదర్, మీ పేరు నేను మర్చిపోతూ ఉంటా అప్పుడప్పుడు, క్షమించండి, జాన్ విఠల్ గారికి, తల్లి పార్వతమ్మ గారికి, మన ప్రేమిలమ్మ గారికి, నయమి గారికి, మణమ్మ గారికి, మరియమ్మ గారికి, లక్ష్మి గారికి. చూడండి ఇక్కడ ఉన్నవాళ్ళు పద్మ, కవితమ్మ, వీళ్ళందరూ కూడా అందరూ చేతుతారు. ఎందుకంటే పొలంలో కాస్త కోస్త పని చేశారు 1 రోజు 2 రోజులు. కాబట్టి ఆ తేలు కొడితే ఆ చెయ్యి మొత్తం ఒక చెమటలాగా వచ్చేసి భయంకరమైన నొప్పి ఉంటుంది. హల్లెలూయా. ఒక తేలు కొడితే 24 గంటలు మంట ఉంటుంది. కానీ ఈ తేలు కొడితే 6 నెలలు మంట ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రకటన గ్రంథంలో ఉన్న తేలు ఇది కొట్టింది అనుకోండి, 6 నెలలు అవస్థ పడాలి. దేవుడు అంటున్నాడు,
దేవుడు అంటున్నాడు, మరి పాస్టర్ గారు ఆ తేలు కొట్టకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఏదైనా కెమికల్ పోసుకోమంటారా, లేదా ఏదైనా ఆయింట్మెంట్ రాసుకోమంటారా, లేకపోతే నేనేం చేయాలో చెప్పండి, ఏదైనా ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుని కూర్చోమంటారా? ఏమీ లేదు. నీకు ఆ తేలు కొట్టకుండా ఉండాలంటే ఒక మందు ఉంది. ప్రకటన గ్రంథం 9:4 మందు ఉంది. సో ఆ మందు నీకు రాయబడాలి. ఆ మందు ఎక్కడ పెట్టాలి? ఆ మందు నొసల మీద పెట్టాలి. ఈ మందు ఎక్కడ పెట్టాలంటే ఒళ్ళంతా రుద్దుకునేది కాదు. ఈ మందు ఈ తేలు కొట్టకుండా ఉండాలి, ఈ తెగులు నీ మీద పని చేయకుండా ఉండాలంటే ఈ మందు నొసటి మీద పెట్టాలి. ఆ నొసటి మీద ఏ మందు పెడతారు పాస్టర్ గారు అంటే దేవుని ముద్ర అనబడిన మందు. హల్లెలూయా. దేవుని ముద్ర అనబడిన మందు తమ నొసటి మీద పెట్టాలంట. ఏ మనిషి నొసటి మీద అయితే దేవుని ముద్ర ఉంటుందో ఆ మనిషికి అంట తేలు కొట్టదు, మిడతలు కొట్టవు, పాములు కరవు, సింహాలు ఏమి చేయవు, దయ్యాల శక్తులు ఏమి చేయవు, మాటమంత్ర శక్తులు ఏమి చేయవు. అంత్య దినాలలో మనుషులందరినీ పాడు చేసే రోగం ఏదైనాను నీ మీదికి రాదు. ఎందుకంటే నీ మీద, నీ నొసటి మీద ఉన్నది ఏంటో తెలుసా? దేవుని ముద్ర. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుకు మహిమ పరచుదామా? ఎంత సెక్యూర్గా దేవుడు పెట్టాడో తెలుసా? నువ్వు ఇలా నిలబడ్డావంటే ఆ నీ నొసటి మీద ఉన్న ముద్ర మెరుస్తుంటుంది, జగజగ మెరుస్తుంటుంది. ఆ చీకటిలో నీ పక్కన ఎవరు ఉన్నారో ఎదుట ఎవరు ఉన్నారో నీకు కనబడదు, కానీ ఆ ముద్ర ఎవరి మీద అయితే ఉంటుందో ఆ దుష్ట శక్తికి కనబడుతుంది, ఆ మిడతలకి కనబడుతుంది, ఆ దయ్యాలకు కనబడుతుంది, ఆ మంత్రశక్తికి కనబడుతుంది, అక్కడ వస్తున్న మిడతలకి కనబడుతుంది. ఇది దేవుని శక్తి, ఈ మనిషిని మేము ముట్టకూడదు, దేవుడు ఈ మనిషిని స్వాధీనపరుచుకున్నాడు, ఈయన మీద దేవుని శక్తి దిగి ఉంది అని అవి నీకు చూసి దూరం వెళ్ళి ఆ పక్కండి కొట్టి అలా వెళ్ళిపోతాయి, కానీ నీ దగ్గరికి రావు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు నీకు ఇంతగా ప్రొటెక్ట్ చేస్తుంటే, దేవుడు నేను ఇంతగా భద్రపరుస్తూ ఉంటే 8వ తెగులుగా మిడతలు వచ్చేసాయి. ఈ మిడతలు కూడా నీ మీద పని చేయకుండా ఉండాలి. ఈ మిడతలు ఆ రోజు ఫరో దగ్గర కూడా ఆ మిడతలు వచ్చి ఆ దేశం అంతా కూడా నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 10:22 మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేడు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఐగుప్తీయుల దేశములో, ఐగుప్తుల ప్రజలలో, ఐగుప్తు వాళ్ళ ఇంటిలో, ఐగుప్తు వాళ్ళ సామ్రాజ్యములో మొత్తం చీకటే. కానీ ఇశ్రాయేలుల మీద ఏముండదంట? వెలుగు ఉండెను. ఆ వెలుగు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసు. హల్లెలూయా. దేవుడే ఆ వెలుగై ఉన్నాడు. దేవుడే వెలుగుగా వారి మధ్యలో దిగి ఉన్నాడు. దేవుడే వెలుగుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడే ఆ వెలుగుగా ఉండి కార్యం చేస్తున్నాడు. వెలుగంటే మన సూర్యుడు చంద్రుడు అని అనుకోవద్దు, కానీ దేవుడు వెలుగంటే దేవుడు లేకపోతే నీకున్న కళ్ళు కానీ చెవులు కానీ ఏవి పనిచేయవు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. సో వెలుగై ఉన్న దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు, ఇశ్రాయేలు ప్రజలు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఆ చీకటి సామ్రాజ్యములో ఐగుప్తులకి శ్రమలు ఉన్నాయి, ఐగుప్తుల మీద తెగులు పనిచేస్తున్నాయి, ఐగుప్తుల మీద సైతాను పనిచేస్తుంది, ఐగుప్తుల మీద మిడతలు పనిచేస్తున్నాయి, ఐగుప్తుల మీద కప్పలు పనిచేస్తున్నాయి, ఐగుప్తుల మీద వడగళ్ళు పనిచేస్తున్నాయి, ఐగుప్తుల మీద పిడుగులు పనిచేస్తున్నాయి, ఐగుప్తుల మీద రకరకాల వింతైనవి పనిచేస్తున్నాయి, కానీ ఇశ్రాయేలు ప్రజల మీద పని చేయటం లేదు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా ఈ మాటని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఐగుప్తులకు చీకటి ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా దేవుడు పెట్టాడు. తర్వాత 10:22 ఆ మాట చూసాం కదా, ఏమంటున్నాడు? తర్వాత 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 29 ఆఖరి మాటగా అర్ధరాత్రి వేళ అనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను.
ఎవరికి సంబంధించిన వాళ్ళు హతమైన వాళ్ళు? ఐగుప్తు ఫరోకు సంబంధించిన వాళ్ళే. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు? ఇజ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని హస్తాల క్రిందికి వచ్చేశారు. ఇజ్రాయేలుగా ముద్ర పొందిన వాళ్ళంతా కూడా దేవుని కబంధ హస్తాల కిందకి వచ్చేశారు. ఇజ్రాయేలు ప్రజలు, వీళ్ళు ఇజ్రాయేలులని పేరు పొందిన ప్రతి విశ్వాసి దేవుని రక్షణ హస్తము కిందికి వచ్చేశారు. కాబట్టి దేవుని రక్షణ హస్తము వారి అయినప్పుడు ఏ తెగుళ్ళు కూడా వీళ్ళ మీద పని చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలకు వస్తే ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పి ముగిస్తున్నాను. ఇజ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. ఇజ్రాయేలు పక్షాన దేవుడు మోషే ఆహారంలో పెట్టాడు. అక్కడ ఉన్న ఐగుప్తీయుల పక్షాన ఫరో ఉన్నాడు, ఫరో సైన్యం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ రంగంలో ఓడిపోయింది ఎవరయ్యా అంటే ఫరో సైన్యమే. ఎందుకో తెలుసా? ఫరో దేవుడు కాదు, ఫరో ఒక మనిషి. ఫరో ఒక ఆలోచన, దేవుని ఆలోచన కాదు, ఫరో సొంత ఆలోచన. కాబట్టి ఆయన ఓడిపోయాడు. కానీ ఇక్కడ దేవుడే ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు దేవా అని దేవుని మీద ఆధారపడుతున్నారు. మోషే దేవుని మీద ఆధారపడుతున్నాడు. మోషే తర్వాత అహరోను దేవుని మీద ఆధారపడుతున్నాడు. తర్వాత మిరియాము దేవుని ఆరాధన చేస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క సంతానము, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే వీళ్ళ గుణగణాలు దేవుని మీద ఆధారపడటమే. హల్లెలూయా. షాలోమ్ టెంపుల్లో ఉన్నటువంటి ఆరాధికులుగా ఉన్న నా సహోదరులకు, నా బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ఎందుకో తెలుసా? ఆ రోజు మిరియాము ఆరాధన చేస్తే దేవునికి ఎంతో మహిమ కలిగింది. కాబట్టి ఈరోజు కూడా షాలోమ్ టెంపుల్లో నేను అదే కోరుకుంటున్నా. ఇజ్రాయెల్ ఆ రోజుల్లో మిరియాం ఆరాధన చేస్తే దేవునికి మహిమ ఎలా వచ్చిందో, ఈ రోజు నా సంఘ బిడ్డలు కూడా ఆరాధికులుగా లేచి వాళ్ళు కూడా ఆరాధన చేస్తుంటే దేవునికి అలాగే మహిమ రావాలి. ఆ ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు కనుక దీన్ని పోగొట్టుకోద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో దేవుని చిత్తమైతే వచ్చే వారమే సహోదరులు కూడా మీతో పాటు ఉండి దేవుణ్ణి ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపణతో ఈ మాట చెప్తా ఉన్నాను. బ్రదర్స్ ఒక చోట, సిస్టర్స్ కూడా ఒక చోట నిలబడి మనందరూ కలిసి ఆరాధిస్తుంటే వీలైతే సేవకునిగా నేను కూడా మీతో జాయిన్ అవుతాను. మీలో పర్ఫెక్ట్గా ఆరాధన చేయడానికి దేవుడు ఎవరికైతే ప్రేరేపిస్తాడో అప్పటి వరకు నేను కూడా మీతో కలిసి ఆరాధన చేస్తా, తదనంతరం కూడా చేస్తూనే ఉంటా. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నా. ఈరోజు మనం నేర్చుకున్నాం, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు బయలుదేరినప్పుడు 10 తెగుళ్ళలో ఒకటైనను కూడా ఇజ్రాయెల్ ప్రజలకు హాని చేయలేదు. కానీ అక్కడ ఉన్న ఐగుప్తుల మీదకి దేవుడు దాన్ని దండెత్తేలాగా చేశాడు. కారణం ఏంటంటే ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజలను చిత్రహింసలు పెట్టారు. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీకెవరు చిత్రహింసలు పెట్టినా, బాధ పెట్టినా మీరు కృంగిపోవద్దు, బాధపడొద్దు. కానీ ఒకటే, మీరు మీ భారం దేవుని మీద వేయండి. మీరు మీ యొక్క ఉద్దేశాలు సేవకునికి తెలియపరచండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీ ఆత్మీయ తండ్రిగా, ఒక సేవకునిగా మీ విషయాలు మాకు తెలియపరిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము ఏమి కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇయ్యం. మీ కోట్ల రూపాయలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఈ సాయంత్రం మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఒక్క రోజులో ఖర్చు పెట్టగలరు మీరు, అవునా కదా? పెడతారు, అంతకంటే ఎక్కువ కూడా పెడతారు మీరు. కానీ నేను అంటున్నా, డబ్బు శాశ్వతం కాదు, దేవుని కృప శాశ్వతమైనది. కాబట్టి నేను ఒక సేవకునిగా నేను ప్రార్థన చేసే విషయం ఏంటో తెలుసా? దేవా, వీళ్ళకి ఎంత డబ్బున్నా కూడా అది దొంగ తనంగా ఎత్తుకుని ఎవరైనా పోవచ్చు, ఎంత వెండి ఆస్తులు అంతస్తులున్నా ఎవరన్నా దాన్ని మోసం చేయొచ్చు. కానీ కృప ఉంటే ఎవరు వీళ్ళకి మోసం చేయరు కదయ్యా. అందుకని నువ్వేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా బిడ్డలకు మనస్సు నిండా, వారి కుటుంబము నిండా, వారి జీవితము నిండా మంచి కృప వారికి దయచేయ ప్రభు అని ఒక సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉంటా. కాబట్టి నా ప్రార్థనలో ప్రభు సంతోషిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన త్వరలోనే ఫలిస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. రాబోయే రోజులు అద్భుతమైన బలమైన సంఘం మలకపేట ప్రాంతంలో మీ ద్వారానే దేవుడు నిలబెట్టుకోబోతున్నాడని కూడా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, వాక్యానుసారమైన సంఘం కడదాం, వాక్యానుసారముగా బ్రతుకుదాం. ఏ మనుషుల మాయ ప్రభావాలకో, ఏ మనుషుల తప్పుడు బోధలకో, ఏ మనుషులు మీకు ఏదో ప్రేరేపణ కలిగించి మిమ్మల్ని మోసం చేయాలని వచ్చినా దయచేసి పడిపోకండి. అంత్య దినాలలో ఉన్నాం. సైతాను చేసే పని ఇప్పుడు మొదటి పని ఏంటో తెలుసా? ఏర్పరచబడిన వాళ్ళను మాత్రమే మోసం చేస్తారంట. వాళ్ళ పని ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఎంతమందిని ఏర్పరచుకున్నారు చర్చిలో?
12 మందిని ఏర్పరచుకున్నారు. ఒకరోజు వచ్చి అభిషేకం చేశారు. 12 మందికి లైన్గా నిలబెట్టి ప్రార్థన చేసి అభిషేకం చేసి వీళ్ళు ఈ రోజు నుంచి దేవుని మందిరంలో పని చేస్తారు, వీళ్ళకు బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడని అభిషేకించి ప్రార్థన చేయగానే వాడు పక్కన నుండి ఆలోచిస్తున్నాడు, అరే రే 12 మంది దొరికిపోయారా, దొరకొద్దు అనుకున్నాగా, ఆయన దొరికిపోయారా, అయితే ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు వచ్చే ఆదివారం నుంచి వీళ్ళని రాకుండా చేస్తా, ఎలా పని చేస్తారు చర్చిలో అని దేవుడు సన్నిధిలో నుంచి మిమ్మల్ని అపవాది తప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాడు ఎలా వస్తున్నాడంటే వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నాడు. వెలుగుదూత వేషం అంటే నీ మంచి కోరేలాగా, నీకు నచ్చేలాగా, నీకు ఇష్టమయ్యేలాగానే చెప్తాడు. అందులో నీకు ఈ చెప్పి తప్పేమి కనబడదు. కానీ నేను అంటున్నాను, నీవు దేవుని సన్నిధి విడిచి మరొక సన్నిధికి వెళ్ళుట కంటే దేవునిలో ఉండటం అది నీకు ఆశీర్వాదకరంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి, మీ కుటుంబానికి సమస్యలు తెచ్చుకోకండి. మీ ఇంటికి మీరే దీపం, మీ ఇంటికి మీరే వెలుగు, మీ ఇంటికి మీరే కాపరి, మీ ఇంటికి మీరే వాచ్మెన్, మీ ఇంటికి మీరే తండ్రి, మీ ఇంటికి మీరే బాధ్యులు. కాబట్టి ఆ పూర్తి బాధ్యత మీ మీద నా దేవుడు పెట్టాడు గనక సమస్త భారాన్ని దేవుని మీద పెడితే ఆయన చూసుకుంటాడు. ఇజ్రాయేలీలందరూ మోషే అహరోను మీద భారం పెట్టారు, మోషే అహరోను దేవుని మీద భారం పెట్టారు. అర్థమైందా? సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అక్కడ ప్రార్థన చేస్తున్నారు, లక్షల మందిని వీళ్ళు నడిపించగలుగుతున్నారు. సో అలాగే ఒక్క సేవకునిగా ఎంతమందిని దేవుడు నడిపిస్తాడో తెలియదు, కానీ నేను మీ మీద ఆధారపడాలి, మీరు నా మీద ఆధారపడాలి, మనందరం కలిసి దేవుని మీద ఆధారపడాలి. ఆ దేవుడు చేయడం అనేవాడు, ఎడబాయిన వాడు, విడిచిపెట్టని గొప్ప దేవుడు ఉన్నాడు గనక ఇజ్రాయేలు పక్షం ఆయన ఎప్పుడు వెలుగుగానే ఉంటాడు. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు నీకు నాకు సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తా. కానుకల నిమిత్తం మనందరం కలిసి కానుక విత్తనం దేవుని సన్నిధిలో వేశాం, అది ఫలించులాగున నేను ప్రార్థన చేస్తాను. తర్వాత సేవకులు ఆఖరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ చక్కనైన ఆరాధనలో అన్నిటికంటే ఒక విలువైన మాట విన్నాం. ఏంటంటే ఐగుప్తీయుల పక్షమున అన్ని తెగుళ్ళు పని చేసినా కానీ ఇజ్రాయిలు పక్షంలో ఇజ్రాయిలు ప్రజలలో ఏ భయం లేకుండా ఎందుకున్నారో తెలుసా అన్నప్పుడు ఇజ్రాయిలు ప్రజలకు నేను వెలుగుగా ఉన్నానని చెప్పావు. అందును బట్టి హ్యాండ్సప్, అందును బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, దేవుని బిడ్డ అని ఎవరికైతే ముద్ర ఉందో వాళ్ళందరూ ఇజ్రాయిలు ప్రజలే, ఇజ్రాయిలు బిడ్డలే, నీ బిడ్డలే. నీ బిడ్డల పక్షంలో ఈ లోకంలో ఏ నాయకుడు లేకపోవచ్చు, ఏ లీడర్ లేకపోవచ్చు, ఏ అండదండ మాకు లేకపోవచ్చు, కానీ మీ బలమైన హస్తమే మాకు నీడగా వెలుగుగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. కృప చూపించండి. నీ బిడ్డలు ఆఫీసులో పనిచేస్తుంటే వాళ్ళ ఆఫీసులో కానీ, పొలంలో పనిచేస్తుంటే వాళ్ళ పొలంలో కానీ, ఇళ్ళలో పనిచేస్తుంటే వాళ్ళ ఇళ్ళలో కానీ, ఒకవేళ తండ్రి వారికి ఎలాంటి ఆధారము లేదేమో, అలాంటి సమయంలో కూడా నా ఆధారము నీవే అని నీ వైపు చూస్తున్న ఒక్కొక్కరి మీద నీ ఆత్మ అభిషేకము దిగివచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రయాణంలో ఉన్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నీ సంఘము కొరకు ప్రార్థించే వాళ్ళు, ప్రాధేయపడుతున్న వాళ్ళు, కన్నీరు కారుస్తున్న వాళ్ళు ఇదిగో సంఘములో ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించు ప్రభు. నీకు స్తోత్రాలు. షాలోం మందిరం చిన్నదే, షాలోం టెంపుల్ ఆలయము చిన్నదే, మంద చిన్నదే, కానీ వాక్యం అంటుంది మంద, చిన్న మంద భయపడకు, బికాస్ ఐ వాంట్ టు బ్లెస్ యు ఇన్ ది ఫ్యూచర్. నేను నిన్ను భవిష్యత్తులో ఆశీర్వదించబోతున్నాను, నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాను, నిన్ను గొప్పగా దీవించబోతున్నాను. సో యు హ్యావ్ డోంట్ ఫియర్, నువ్వు భయపడకూడదు అంటున్నావు. అవును ప్రభువా, నువ్వు మాకు తండ్రిగా ఉన్నప్పుడు, నువ్వు మాకు నాయకుడిగా ఉన్నప్పుడు మాకు భయం ఎక్కడదయ్యా? నువ్వు ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు, నీకు స్తోత్రాలు. మా సరిహద్దులు విశాలపరిచే విశాలమైన హృదయము కలిగిన దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. మేము నలిగిపోవటం, కురింగిపోవటం, ఏడవటం, దుఃఖించడం నీకు ఇష్టం లేదు. మేము ఆశీర్వదించబడుతూ ఉంటే చూసి సంతోషించాలనే తృష్ణ నీది. అందుకని ప్రార్థన చేస్తున్న ప్రభువా, అయ్యా నీ మందిర అభివృద్ధి కొరకు, నీ సేవలో అవసరతలు అక్కరతల కొరకు మనస్సు విప్పి
ధారాళముగా యథార్థమైన మనస్సుతో కృతజ్ఞత భావముతో ఇచ్చిన ఈ కానుకలు నీ మందిరానికి తీసుకొచ్చారు. దశమ భాగములు ఇచ్చారయ్యా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో. వారి కష్టతరములో కూడా వారికి మిగిల్చుకోకుండా కూడా ఎంతో మంది ఏదో అర్పించి ఉన్నారు ప్రభువా. ఈ కానుకలునైనా సామాన్యమైనవి కావు. ఈ కానుకలు నీ ఇచ్చిన కృప ద్వారా కానుకలునైనా సమృద్ధిగా దీవించు. ఏ హస్తము కూడా కొరచ కాకూడదు, ఏ హస్తము కూడా పేదరికంలోకి వెళ్ళకూడదు. యేసు నామములో ఒక హస్తముతో ఇచ్చిన వారికి వందలాది హస్తాలతో ఇచ్చి మీరు దీవించుదురుగాక. కృపతో ముట్టండి నర్జా. ఇది నా ఆశీర్వాదాలు నీ బిడ్డల కొరకు ఇచ్చావు కనుక అవన్నీ వారి జీవితంలో సమృద్ధిగా ప్రాప్తించునుగాక. వాక్యోపదేశంలో మాట్లాడావు, ప్రార్థనలో మాట్లాడావు. ఇది ఆఖరిగా దైవజనులు ప్రార్థన చేస్తుంటే చివరి ప్రార్థనలు కూడా మాతో మాట్లాడతావు. ఈరోజు మాకు ఏ ధైర్యంతో ఇంటికి పంపిస్తున్నావో ఆ ధైర్యం వారమంతా కలిగి ఉండి నీ కొరకు సాక్షిగా, నీ కొరకు ప్రతినిధులుగా, నీ కొరకు అనేకమైన ప్రజల మధ్య వెలుగుగా మేము ముందుముగా కానీ ప్రార్థిస్తున్నాం. కృపతో నింపమని, నడిపించమని శివాధిపతి అయిన తండ్రి ఈ వారపు ప్రయాణాలన్నీ కూడా మీకు అప్పగిస్తున్నాను. మీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచుకోమని జీవము కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఈ విలువైన కానుకలు మరొకసారి ఒక చేతితో ఇచ్చిన ఎడల వందలాది చేతులతో ఇచ్చి వారిని తృప్తిపరచమని, సమృద్ధిని ఇవ్వమని జీవాధిపతి అయిన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆఖరి ప్రార్థన దైవజనులు సాలమన్ పాస్టర్ గారు, సామెల్ పాస్టర్ గారు చేస్తారు. పరిశుద్ధుడు అతి మిక్కిలుడు పూజనీయుడు అయిన యేసయ్యా, నీ ఘనమైన పాదములు బట్టి ప్రార్థిస్తూ ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలు ఇప్పటి వరకు ఓపికగా కూర్చుని నీ మాటలు వినడానికి సిద్ధపడి వచ్చి అయ్యా నీ మాటలు విని ఉన్నారు. వినగలిగే చెవులను మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. విన్న దానిని నెమరు వేసుకుని అయ్యా ఆనాడు ఇశ్రాయేలీయులకు నువ్వు తోడై ఉన్నావు, ఈనాడు మాకు తోడై ఉండండి అయ్యా. మా రుణముల నుంచి మమ్మల్ని విడిపించండి, మా వ్యాధుల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. సంఘములను ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి అయ్యా. నిన్ను ప్రార్థిస్తూ నీ దగ్గర నోరు తెరిచి అడిగిన ప్రతి బిడ్డను వారి యొక్క ఆశలను, వారి కోరికను మీరు తీర్చండి అయ్యా. వారు ఏదైతే ఇచ్చి, వారు ఏదైతే నీ సన్నిధిలో గుప్పులు విప్పి ఉన్నారో దాన్ని నూరంతులుగా ఆశీర్వదించండి అయ్యా. ఇంకను నీ సేవకులకు, సంఘమునకు అనేక విధాలుగా ద్వారాలు తెరచుటకు వారి గుప్పులు విప్పే గొప్ప ద్వారాలను వారికి తెరవండి. మీ కృపతో దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఇంట గొప్ప స్వస్థతను కలిగించండి అయ్యా. ప్రతి ఇంట ఏ విధమైన కలహప్రియుడి నుంచి యేసు నామములో విడుదల కలిగించండి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. రోధిస్తున్న ప్రతి హృదయం నువ్వు ఎరుగుతూ ఉన్నావయ్యా. ఒకసారి వారి హృదయ ఆవేదనను తీర్చండి, వారి కన్నీటిని తుడవండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. పురుషులను బట్టి నీకు వందనాలు. వారి పనిబాటులను దీవించండి, నానాటికి వారి వృత్తులను అయా ఆశీర్వదించండి. ఇంకను వారిని ఎంత గొప్పగా వారి గుప్పట్లు విప్పి నీలో నాటికి ఫలించే భాగ్యమును వారికి దయచేయండి. స్త్రీలను బట్టి నీకు వందనాలు. ఇంకా నీ పరిచర్యలో గొప్ప ఆశీర్వాదమును వారికి దయచేయండి అయా. నీలో అనేక మందికి అనేకమైన ఆత్మను రక్షించి అనేక మందికి తల్లులుగా వారిని దీవించండి అయ్యా. గొప్ప స్వార్థికురాలుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచయలను నాటికి ఆశీర్వదించండి. యవనస్తులను బట్టి నీకు వందనాలు. వారి చదువులను, వారి ఉద్యోగములను మీ కృపణించండి అయా. సేవకులు చెప్పినట్లుగా అయా ఈ సంఘంలో మ్యూజిక్ సిస్టమ్ వాయించుటకు అనేక మంది యవనస్తులను లేవనెత్తండి అయా. నీకు వందనాలు అయా. కోయర్ టీమును లేవనెత్తండి, వారి కంఠస్వరాలను తాకండి అయా. అనేక మందికి స్వార్థను ప్రకటించడానికి గొప్ప యవనస్తులు ఈ సంఘంలో లేపబడుదురుగాక. నీ కృపతో దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి వృద్ధులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ సన్నిధిలో ఇంకా నువ్వు గోజాడే భాగ్యముల వరకు దయచేయండి అయ్యా. మా అందరికీ ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ అయ్యా నీ సేవకులు చెప్పినట్లుగా అప్పులలో లేకుండా నీలో సంతోషముగా నేను ఆరాధించే భాగ్యమును మాకు దయచేయండి. మీ కృపతో దీవించండి, ఆస్వాదించండి. మేమందరము స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని అందరినీ నీ ఆత్మలో నడిపిస్తున్న నీ సేవకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులను నడిపించండి, ఇంకా అనేకమైన చోట్ల వాడుకోండి. బలమైన సాధనముగా అనేకమైన సంఘాలలో నీ పరిచయాన్ని సువార్తను వాడబడుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సావాసము కూడి వచ్చిన మనందరికీ
సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా ఇంత చక్కగా మందిరాన్ని అలంకరించినటువంటి నీ ప్రియ బిడ్డలు యవనస్తులకు, చక్కగా సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆలస్యమైన తప్పించుకోకూడదు, దేవుని మందిరానికి వెళ్ళి తీరాలి అని ఎవరైతే వచ్చారో వారికి, వారి కుటుంబానికి, నీ మందిరంలో అడుగుపెట్టి వెళుతున్న ప్రతి ఒక్కరికి, నూతనమైన వారికి, యథార్థంగా ప్రతి ఆదివారం వచ్చే ప్రియ బిడ్డలకు ఎల్లప్పుడూ నీ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ కొరకు రుచికరమైన భోజనం సంఘం సిద్ధపరిచారు. దయచేసి అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి సంఘము నిమిత్తమై ఉదయకాలం 5 గంటలకు ప్రార్థనలో పాల్గొన్నా, లేదా మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన షాలోమ్ టెంపుల్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని భావిస్తూ మరి కోరుతున్నాం. నూతనంగా కొత్తగా వచ్చిన ప్రియ అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. మరి ప్రార్థన కావాల్సిన వారు ముందుకు రండి. మిగతా వారు బ్రదర్స్ మరి భోజనం సిద్ధపరచాలని కోరుతున్నాం. దేవుడి సమయాన్ని దీవించునుగాక.